హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హే రాజు స్టోరీ విలన్ హస్బెండ్ ఎపిసోడ్ 23. ఇక స్టోరీలోకి వెళ్తే లాస్య ఇద్దరి వైపు చూసి ఏడుస్తూ తను జైదీర్ అంటూ ఉండగానే వాట్ అంటూ ఇద్దరు షాక్ అయి పైకి లేచి ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు. మాన్యాకి ప్రజెంట్ ఎలా ఉందంటే బుర్రను గిర్రుమని తిరుగుతూ ఉన్నట్టు ఫీల్ అవుతూ అసలు ఏం మాట్లాడుతున్నావు లాస్య, నువ్వు చెప్పేది వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ CEO జైదీర్ గురించా? హో గాడ్, నాకు నిజంగా బుర్ర వర్క్ అవ్వట్లేదు. మీ ఇద్దరికి అసలు ఎలా పరిచయం అయింది, ఇంతవరకు ఎలా వచ్చింది, అండ్ ఇంత జరుగుతున్నా మాకు ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదా? నాకు నిజంగా ఇదంతా కలలా ఉంది అని తల పట్టుకుంటూ చెప్తుంది. అది ఏడుస్తూ వాడి పేరు కూడా క్లియర్గా చెప్తుంటే ఇంకా డ్రీమ్ అంటావేంటి పాప, నీకేమైనా పిచ్చా? నేను వాడిని చూసినప్పుడే అనుకున్నాను వాడు అమ్మాయిలను ఏడిపించే అవారా, పోకిరి, జులాయి, కంత్రి, ఖతర్నాక్ అని. వాడికి ఎంత ధైర్యం ఉంటే ఆద్య ఫ్రెండ్తోనే పెట్టుకుంటాడు అని మొహాన్ని సీరియస్గా పెట్టుకొని, లాస్యా యూ డోంట్ వర్రీ, ఇప్పుడే నేను వెళ్ళి వాడి కాలర్ పట్టుకొని ఈడ్చుకొని వచ్చైనా సరే నీతో వాడికి పెళ్లి జరిపిస్తాను అని అరుంధతి సినిమాలో అనుష్క అలాగా చెప్తుంది మన ఆద్య. ఇది దీని ఓవర్ యాక్షన్. జైను చూస్తేనే సగం టైం తిట్టుకోవడానికే సరిపోతుంది. అయినా జయదీర్ పక్కన నిల్చుకుంటే భుజాల వరకు కూడా ఉండవు. ఇంత భారీ డైలాగ్స్ అవసరమా నీకు అని విసుక్కుంటూ, పాప ఆద్య కొంచెం ఎక్కువైనట్టుంది అని వెటకారంగా అంటున్న మాన్యాన్ని చూసి, షటప్, నీకు నా ఎమోషన్ వెటకారంగా ఉందా? నేను చెప్పిందే చేస్తాను, చేసిందే చెప్తాను, యూ గాట్ ఇట్? బాగా అర్థమైంది, నువ్వు ఈ మధ్య మూవీస్ బాగా చూస్తున్నావని. నీ మాటలు వింటుండేనే తెలుస్తుందిలే, కానీ ఇంతకీ ఇది ఏ మూవీలో డైలాగ్? ఆ జైగాడి పెళ్లి చేశాక చెప్తాను నేను ఈ పని. ముందు పద, వాడింకా ఇంట్లో పందిలాగా పడుకొని నిద్రపోతూ ఉంటాడు. వెళ్ళి ఇంట్లో అందరికీ ఈ విషయం చెప్పి లాస్య జైలు పెళ్లి జరిపిద్దాం. ఇలా అయినా వాడికి పెళ్లి చేయాలి అనుకున్న అంకుల్ డ్రీమ్ అయినా ఫుల్ఫిల్ అవుతుంది. విల్ యూ ప్లీజ్ షటప్ అని ఒక్కసారిగా అరిచిన లాస్య అరుపుకి పెళ్లి, షాపింగ్ గురించి డిస్కస్ చేస్తున్న ఇద్దరు ఉలిక్కిపడి లాస్య వైపు చూస్తారు. యు బోత్ ఆర్ డిస్కస్టింగ్. నేను చెప్పేది కూడా పూర్తిగా వినకుండా మీకు మీరే అన్ని డిసైడ్ చేస్తున్నారు. అండ్ నేను కన్సీవ్ అవ్వడానికి రీజన్ జైదీర్ వర్మ కాదు అంటూ అసహనంగా అంటుంది. వాట్, జై కాదా? ఇందాక నువ్వే కదా లాస్య జైదీర్ అంటూ ఆపేశావు. సడన్గా వాడు కాదు అంటున్నావేంటి? అర్థమైంది, వాడు నిన్నేమైనా చేస్తాడేమో అని భయపడుతున్నావా? నువ్వేం భయపడకు. జై ఫాదర్ వినయ్ వర్మ మామ నాకు బాగా తెలుసు. అండ్ ఆయన డాడ్కి క్లోజ్ ఫ్రెండ్. నీ లైఫ్లో ఏం జరిగిందో నేను ఆయనకి చెప్తాను. అంకుల్ చాలా మంచివారు, మనకి డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. షటప్ ఆద్య, ఫస్ట్ నేను చెప్పేది విను. నేను ప్రేమించింది జైదీర్ ఆఫీస్లో వర్క్ చేస్తున్న సౌరభ్ అనే వ్యక్తిని. అర్థమవుతుందా? తను కూడా నాలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా సౌరభ్ నాకు తెలుసు అండ్ త్వరగానే క్లోజ్ అయ్యాం. వీఆర్ సీయింగ్ ఈచ్ అదర్. మా రిలేషన్షిప్ను నెక్స్ట్ లెవెల్కి తీసుకుని వెళ్ళాలని తనే ఒక ప్రపోజల్ తెచ్చాడు. నేను ఫస్ట్లో భయపడ్డాను, బట్ సౌరభ్ మీద ఉన్న ట్రస్ట్తో తను పెట్టిన లివింగ్ ప్రపోజల్ను డీప్ థింకింగ్ ద్వారా తర్వాత యాక్సెప్ట్ చేశాను. మా లివింగ్ గురించి కానీ, లవ్లో ఉన్నట్టు కానీ, అండ్ మా ఫ్లాట్ అడ్రస్ కానీ ఎవరికీ తెలియకూడదు అని సౌరభ్ నాతో ప్రామిస్ చేయించుకున్నాడు. అందుకే నేను నా లవ్ గురించి మీతో ఎప్పుడూ షేర్ చేయలేదు. ఆద్య అసహనంగా లాస్య వైపు చూస్తూ, అంతా బాగానే చచ్చింది కదా, ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకున్నావు? నీకు అంతగా వాడితో లైఫ్ షేర్ చేసుకోవడం ఇష్టం లేకపోతే వాడిని చంపాలి, కానీ నువ్వు చావాలి అనుకోవడం ఏంటి? మెంటల్. ఆద్య మాటలకు మాన్య తలకొట్టుకుంటే తను ఓవర్గా రియాక్ట్ అవ్వడంతో లైట్గా స్టార్ట్ అయిన అబ్నార్మల్ పెయిన్కి లాస్య బెడ్ పక్కనే ఉన్న టేబుల్ మీద ఉన్న ట్యాబ్లెట్ షీట్ నుండి ట్యాబ్లెట్ వేసుకుంటూ, నాకు సౌరభ్ అంటే చాలా ఇష్టం, తనతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి అనుకున్నాను. బట్ సౌరభ్ బిహేవియర్ 2 monthsగా చాలా చేంజ్ వచ్చింది. నాతో సరిగ్గా మాట్లాడేవాడు కాదు, సరిగ్గా టైం స్పెండ్ చేసేవాడు కాదు. నేను కాల్ చేసినా బిజీ అని చెప్పి కాల్ కట్ చేసేవాడు. నాకు డౌట్ వచ్చి సౌరభ్ని ఫాలో చేస్తూ ఉన్నాను. సౌరభ్కి నాకంటే బెటర్ అమ్మాయి తన లైఫ్లోకి వచ్చేసరికి నన్ను అవాయిడ్ చేస్తున్నాడు అని తెలుసుకొని అదే విషయాన్ని అడిగితే నేను బోర్ కొట్టేశానని నన్ను నా క్యారెక్టర్ని రాంగ్ వేలో చూపెట్టి నాతో బ్రేకప్ చేసుకున్నాడు. ఆ క్షణం టోటలీ నేను మెంటల్లీ చనిపోయాను. ప్రేమ అని సౌరభ్ నా లైఫ్లోకి రాగానే నా ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా సౌరభ్తో లివింగ్లో ఉన్నందుకు నా మీద నాకే కోపం వచ్చింది. నా మ్యారేజ్ గురించి నా పేరెంట్స్ నా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. వాళ్ళకి నా ప్రెగ్నెన్సీ గురించి తెలిస్తే వాళ్లకు నేను ఎలా మొహం చూపించాలి? అందుకే నాకు బ్రతకాలని లేదు. అందుకే అమ్మ వాళ్ళు ఊరెళ్ళాక నేను చనిపోవాలి అని డిసైడ్ అయ్యి పాయిజన్ తాగేశాను అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. లాస్య చెప్పింది మొత్తం విని, లాస్య, లవ్ చేయడానికి వచ్చిన ధైర్యం వాడు చీట్ చేశాక 4 పట్టుకొని పీకడానికి రాలేదా నీకు?
నువ్వు చచ్చిపోతే వాడు హ్యాపీగానే ఉంటాడే. బట్ నీ పేరెంట్స్ నీ మీదే ప్రాణాలు పెట్టుకున్న నీ తమ్ముడు లైఫ్ లాంగ్ నిన్ను తలుచుకొని ఏడుస్తూ ఉండేవాళ్ళు. చచ్చిపోయే ధైర్యం ఉంది కానీ వాడిని క్వశ్చన్ చేసే ధైర్యం లేదు, అంతేనా అని ఆద్య సీరియస్గా అడగగానే లాస్య ఏడుస్తూ తలదించుకుంటుంది. లుక్ ఎట్ మీ లాస్య, ప్రేమ అంటే 2 శరీరాలు కలవడం కాదు, 2 మనసులు కలవడం. వాడు నీ శరీరాన్ని ఇష్టపడ్డాడు కానీ నీ మనసుని కాదు. అందుకే నీతో అవసరం తీరగానే బ్రేకప్ చెప్పేసి వాడు ఇంకో దానితో తిరుగుతూ ఉన్నాడు. పిల్లలు ఇలా మోసపోకూడదని మన పేరెంట్స్ తలకొట్టుకుంటూ ఉంటారు. ఈ జనరేషన్లో లవ్ మనసుని చూసి కాదు, మనీని చూసి లేదా బాడీ స్ట్రక్చర్ని చూసి పుడుతుంది. కానీ మనం వింటేగా అని అప్పటికే ఏడుస్తూ ఉన్న లాస్యాన్ని చూసి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ, ఓకే ఓకే ఏడవకు, నీ పేరెంట్స్కి ఈ విషయం తెలియకుండా వాడితో నీ మ్యారేజ్ నేను జరిపిస్తాను అని లాస్య కన్నీళ్లు తుడుస్తూ చెప్తుంది. ఎలా జరిపిస్తావా ఆద్య? సౌరభ్కి ఇవాళే 11 గంటలకి శరణ్య కళ్యాణ మండపంలో పెళ్ళి, అందుకే వాడి పెళ్లి జరిగేలోపు నేను చావాలి అనుకున్నాను అని ఏడుస్తూ అంటున్న లాస్యాన్ని చూసి, కొట్టేనంటేనా? అన్నిటికీ చావే సొల్యూషన్ అనుకుంటే ఈ లోకంలో అసలు మనిషి అనేవాడే ఉండేవాడు కాదు. ఎందుకంటే సమస్య లేని మనిషి అస్సలు ఎవరు ఉండరు. ఒక్కొక్కరికి ఒక్కో ప్రాబ్లం ఉంటుంది. చస్తుందంటే చస్తుంది, ఇంకోసారి ఆ మాట అన్నావో నువ్వు చావడం కాదు నేనే చంపేస్తాను అని సీరియస్గా చెప్తూ, వాడి పెళ్ళి నేను చేస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి, ప్రవీణ్ అక్కని జాగ్రత్తగా చూసుకో, నేను ఇప్పుడే వస్తాను అని మాన్యాతో కలిసి బయటికి నడుస్తుంది. డోర్ బయట నిల్చుకొని జరిగేది మొత్తం చూస్తున్న అతను ఆద్య మాటలకు తనకు మరింత ఇంప్రెస్ అవుతూ, ఎందుకే ఆద్య నువ్వంటే నాకు డే బై డే ఇష్టం, బ్యాంకులో ఇంట్రెస్ట్ లాగా పెరుగుతూ వెళ్తుంది అని నవ్వుకుంటూ ఆద్య వైపు చూస్తూ ఉంటాడు. ఆద్య బయటికి రావడం చూసి నితీష్తో సహా పక్క రూమ్లోకి వెళ్ళి హైడ్ అవుతాడు. మాన్య, మనం వెంటనే లాస్ట్లో చెప్పిన అడ్రస్కి వెళ్ళాలి. అండ్ యూ కెన్ డూ వన్ థింగ్, వెంటనే నువ్వు 1 టౌన్ సీఏకి కాల్ చేసి కళ్యాణ మండపం అడ్రస్ షేర్ చెయ్యి అంటూ ఏం చెయ్యాలో మాన్యాకి చెప్తూ వెళ్తూ ఉన్న ఆద్యకి అక్క అంటూ ఏడుస్తూ పిలిచిన ప్రవీణ్ వాయిస్కి ఇద్దరు వెనక్కి తిరిగి చూస్తారు. ప్రవీణ్ వెళ్ళి ఆద్యాన్ని హక్ చేసుకుంటూ గట్టిగా ఏడ్చేస్తాడు. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియడం లేదక్క. మా ఫినాన్షియల్ స్టేటస్ తెలిసి మా అక్కని ఇంటర్వ్యూకి ఇన్వైట్ చేసి అందులో సెలెక్ట్ అవ్వకపోయినా అక్కకి జాబ్ ఇచ్చి మాకు చాలా హెల్ప్ చేశావు. డాడ్ హాస్పిటల్కి ల్యాక్స్లో ఇచ్చావు. నా కాలేజ్ ఫీజు పే చేయడమే కాకుండా నా స్టడీస్ కంప్లీట్ అయ్యే వరకు నువ్వే చదివిస్తానని చెప్పావు. అండ్ ఇప్పుడు అక్క లైఫ్ని నిలబెట్టడానికి ఎంతో చేస్తున్నావు. నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియడం లేదక్క. ప్రవీణ్, ఏంట్రా ఇది, కామ్ డౌన్ అంటూ ప్రవీణ్ని దూరం జరిపి, యు ఆర్ లైక్ మై ఫ్యామిలీ అండ్ మీ డాడ్ మా ఇంట్లో డ్రైవర్గా చాలా ఇయర్స్ వర్క్ చేశారు. మీ ఫ్యామిలీ అంటే నాకు ఎప్పటికీ స్పెషలే. అందుకే కదా మేము హైదరాబాద్ వచ్చాక కూడా మిమ్మల్ని కూడా తీసుకొని వచ్చేసాము. అంకుల్కి యాక్సిడెంట్ అయ్యాక మీరు డబ్బు కోసం ఇబ్బంది పడుతూ ఉంటే నేను జస్ట్ నార్మల్గా హెల్ప్ చేశాను అంతే. అండ్ లాస్య, అది నా క్లాస్మేట్ ప్రవీణ్, దానికోసం నేను ఈ మాత్రం కూడా చేయకపోతే నేను ఫ్రెండ్ ఎలా అవుతాను చెప్పు అని కన్నీళ్లు తుడుస్తూ చెప్తుంది. అక్క, నీతో పాటు అంత పెద్ద కాలేజ్లో చదివింది అంటే అది నీ భిక్షే కదక్క. అందుకే మా ఫ్యామిలీ మొత్తం ఎప్పటికీ నీకు రుణపడే ఉంటామంటున్న ప్రవీణ్ వైపు చూసి, రేయ్ బాగా ఎమోషనల్ అవుతున్నావు నువ్వు. ఇట్స్ ఓకే, అంతా సెట్ అయిపోతుంది. వెళ్ళి నువ్వు ఆ పిచ్చిదాన్ని జాగ్రత్తగా చూసుకో. అంకుల్ ఆంటీ రిటర్న్ వచ్చేలోపు నేనంతా సెట్ చేసేస్తాను అని ప్రవీణ్ తల నిమురుతూ మాన్యాతో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉన్న ఆద్యాన్ని చూసి నవ్వుతూ గుండె మీద చేపెట్టుకొని, బాగా నచ్చేసావు ఆద్య, ఈ లైఫ్కు నిన్ను వదలను అని ప్రేమగా తన వైపు చూస్తూ ఆద్య వెనకని డౌట్ రాకుండా ఫాలో అవుతూ ఉంటాడు అతను. నైట్ గార్డెన్లో గేమ్స్, ఆ తర్వాత ఫ్యామిలీతో డిన్నర్, అది అయ్యాక హాల్లో ముచ్చట్లు పెట్టుకొని ఎప్పుడో మిడ్ నైట్ పడుకున్న జైకి ఆగకుండా తన మొబైల్ రింగ్ అవుతూ ఉంటే మండుతూ ఉన్న కళ్ళను కష్టంగా తెరిచి మొబైల్ ఎక్కడుందో చూసి దాన్ని తీసుకొని స్క్రీన్ మీద బ్లింక్ అవుతూ ఉన్న నేమ్ చూసి కాల్ లిఫ్ట్ చేసి, హాయ్ బేబీ, గుడ్ మార్నింగ్ అంటూ ఆవలిస్తూ విష్ చేస్తాడు. వెరీ గుడ్ మార్నింగ్ జై అని నవ్వుతూ, నువ్వు ఇంకా లేవలేదా? హో సారీ జై, వీక్ ఆఫ్నే కదా అని చెప్పి అందుకే కాల్ చేశాను. ఓకే, నువ్వు లేచాకే నాకు కాల్ బ్యాక్ చేయి, నేను వెయిట్ చేస్తాను అని కాల్ కట్ చేయబోతూ ఉన్న నాన్సీని ఆపుతూ, హే నాన్సీ, ఒక్కసారి నా స్లీప్ డిస్టర్బ్ అయితే నాకు మళ్ళీ నిద్ర రాదు, కానీ ఏంటి ఇంత మార్నింగ్ కాల్ చేసావు? హెల్త్ అంతా ఓకే కదా? యా జై, ఐ ఆమ్ ఓకే, బట్ నాకు చాలా ఫుడ్ క్రేవింగ్స్ ఉన్నాయి. కుక్ని అడిగితే తను చేసింది, బట్ నాకు అది నచ్చలేదు. సో నువ్వు ఫ్రీగా ఉంటే బయట బ్రేక్ఫాస్ట్ చేద్దాం జై. నాకు బాగా బోర్ కొడుతుంది, మార్నింగ్ నుండి బెడ్ మీదే ఉన్నాను. అలా ఫ్రెష్ ఎయిర్కి వెళ్ళాలనిపిస్తుంది. చెప్పకుండా వెళ్తే మళ్ళీ క్లాస్ తీసుకుంటావు కదా, అందుకే కాల్ చేశాను. నువ్వు బిజీగా ఉంటే నేను ఒక్కటే వెళ్తాను, నో ప్రాబ్లం ఎట్ ఆల్. జై వాచ్లో టైం చూస్తూ, ఇంకో హాఫ్ అన్ అవర్లో నీ ముందుంటాను,
12కి నాకు మీటింగ్ ఉంది, ఆలోగా నీ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది, సో రెడీ అవ్వు, ఐఎమ్ కమింగ్ అని కాల్ కట్ చేసి పైకి లేచి బాడీని స్ట్రెస్ చేస్తూ అదే బెడ్ మీద కుంభకర్ణి కజిన్ బ్రదర్ లాగా నిద్రపోతున్న అమర్ని చూసి, రే అమర్, అమర్ వేకప్, బ్రేక్ఫాస్ట్కి వెళ్తున్నాను వస్తావా అంటూ తన భుజం పట్టుకొని లేపడానికి ట్రై చేస్తాడు. మనవాడు ఇంచు కూడా కదలకుండా కోమా స్టేజ్లో ఉండిపోయాడు. అది చూసిన జై, హుఫ్, వీడు నిద్రపోతే అచ్చం 7 నిద్రపోయినట్టే అని అమర్ని వెనుక నుండి తన్ని మరీ అదే డ్రెస్తో ఫ్రెష్ అయ్యి నాన్సీ ఫ్లాట్కి వెళ్తాడు. జై వెనుక నుండి తన్నినా మన అమర్ లేవలేదంటే జస్ట్ ఇమాజిన్, మనవాడు ఎంత అదృష్టవంతుడో. నాన్సీ ఫ్లాట్కి వెళ్ళి అక్కడే ఉన్న తన డ్రెస్సెస్ నుండి ఒక పెయిర్ తీసుకుని ఫ్రెష్ అయ్యి నాన్సీ ఫేవరెట్ రెస్టారెంట్కి వెళ్తూ ఉన్న జైకి ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో ట్రాఫిక్లో ఆగి అటు ఇటు చూస్తూ ఉన్న జైకి లెఫ్ట్ సైడ్ ఆద్య కారు కనిపించగానే ఇదెప్పుడు లేచింది అని తన వైపు చూస్తాడు. వాట్ డిడ్ యూ సే జై అని తను అన్నది అర్థం అవ్వక జై వైపు చూస్తూ అడుగుతున్న నాన్సీ వైపు చూస్తూ, నేను చెప్పాను కదా ఆద్య గురించి, దేర్ షీ ఈజ్ అని ఆద్య కార్ చూపిస్తాడు. వావ్, షీ లుక్స్ వెరీ బ్యూటిఫుల్ కదా అని నైట్ డ్రెస్లో వితౌట్ మేకప్ న్యాచురల్గా కనిపిస్తున్న ఆద్యాన్ని చూస్తూ నాన్సీ నవ్వుతూ తన వైపు చూస్తూ ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో అంతే బలుపు కొవ్వు కూడా ఉన్నాయి దానికి అంటూ నాన్సీకి చెప్తూ, అవును, దీని వాలకం చూస్తుంటే పాచిమొహం కూడా కడుక్కున్నట్లేదు, ఇంత మార్నింగ్ ఎక్కడికి వెళ్తుంది, మేబీ ఏమైనా ఎమర్జెన్సీ అయ్యుంటుంది జై అంటున్న నాన్సీ వైపు చూస్తూ, ఏంటి అంత ఎమర్జెన్సీ, నాకేదో డౌట్గా ఉంది అని నాన్సీ వద్దు అంటున్నా సరే ఆద్యాన్ని ఫాలో అవుతూ కళ్యాణ మండపం వరకు వెళ్తాడు. ఇదేంటి వెడ్డింగ్ హాల్కి వెళ్తుంది, కొంపదీసి ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకుంటుందా ఏంటి, అయినా దీనికి పెళ్ళంటే ఇష్టం లేదు కదా అని రకరకాలుగా ఆలోచిస్తూ నాన్సీని కారులోనే వెయిట్ చేయమని చెప్పి ఆద్యాకి కొంచెం డిస్టెన్స్లో ఫాలో అవుతూ ఉంటాడు. మరోవైపు అతను కూడా ఆద్యాను ఫాలో అవుతూ ఉంటాడు. వీళ్ళు వెళ్ళేసరికి మండపంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో పూజ జరిపిస్తూ ఉంటారు. అది చూసిన ఆద్య ఫాస్ట్గా మండపం ఎక్కి పెళ్లి కొడుకు షర్టు పట్టుకొని లాగి పైకి లేపి అందరి ముందు చంప పగలగొడుతుంది. అది చూసిన జై అతనితో పాటు పెళ్లి మండపంలో ఉన్న ప్రతి ఒక్కరు షాక్తో నోరు తెరిచి పైకి లేచి నిల్చుకొని ఉంటారు. వావ్, వాట్ ఏ సీన్ కదా. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అండ్ నిన్న నేను ఎపిసోడ్ ఇవ్వలేదు కదా, నిన్న పాపకి కొంచెం ఫీవర్గా ఉంది, అందుకే పాసిబుల్ అవ్వలేదు. సో ఈరోజు డబుల్ ఎపిసోడ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మిడ్ నైట్ అయినా సరే ఎపిసోడ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.